పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం పూర్తవుతుందని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. ముందుగా పట్టిసీమ ఎత్తిపోతల పంప్ హౌస్ చేరుకున్న మంత్రికి ఇరిగేషన్ అధికారులు స్వాగతం పలికారు. ఎత్తిపోతల మోటార్లు, యంత్ర పరికరాలకు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి నిమ్మల స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం తాటిపూడి పథకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాకు నీటిని వదిలారు. అక్కడి నుంచి ఇటుకల కోట చేరుకుని పట్టిసీమ డెలివరీ పాయింట్ ను పరిశీలించారు. తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని, రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరాన్ని నాశనం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. జగన్ ఒట్టిసీమ అన్న పట్టిసీమే నేడు బంగారమైందన్నారు. భారతదేశానికి కరువు రహిత దేశంగా మార్చాలి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే గోదావరి సంబంధించిన పోలవరంకి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు కూడా తెలంగాణలో ఉంటాయి. మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో మరి ఆ రోజు మాట్లాడి రేపు గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మరి ఆ రోజు 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకి నిదర్శనం. ఆ రోజు పట్టిసీమకి ఆయన రూపకల్పన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా 80 టీఎంసీల నీరుని ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా అక్కడ త్రాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చాలనేటువంటి విషయంతో ఆ రోజు 14లో 19 మధ్య మరి ఏదైతే ఈ యొక్క పట్టిసీమను ఆయన ప్రారంభించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు మరి హేళన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా నేను ఆ రోజు కూడా చూడడం జరిగింది. కానీ ఆ పట్టిసీమే ఈరోజు ఒక బంగారు సీమగా ఈరోజు మారినటువంటి పరిస్థితి. పులిచింతల్లో 1/2 టీఎంసీ నీరు మాత్రమే ఉంది అని అంటే మరి ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది అనే దానికి అదే ఒక ఉదాహరణ. ఈ పట్టిసీమ నీరుని కనుక ఈవేళ మనం విడుదల చేయకపోతే ఆ కృష్ణా డెల్టాకు సంబంధించి మరి ఏదైతే దగ్గర 30-40 లక్షల మంది ప్రజల దాహార్తిని ఎట్లా తీరుస్తారు? మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలను కూడా ఒక్కరోజు మేము ప్రారంభిస్తున్నామని అంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు, సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు, ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్న ఈ యొక్క అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డికి.